ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన శాంతి ర్యాలీ దిగ్విజయంగా జరిగింది. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద అటవీశాఖ డిప్యూటీ రేంజర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ ర్యాలీని సిఐ రాజేష్ ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ ర్యాలీలు పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో ఆర్టీసీ బస్ డిపో వరకు కొనసాగింది. మార్గం మధ్యలో బోసుబొమ్మ సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మానవతా సేవలను ప్రజలకు తెలిపే విధంగా నినాదాలు చేశారు. సమాజంలో మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఈసీఐ రాజేష్ అన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఆవిర్భవించిన మానవత ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది మానవ జాతికి ఎన్నో సహాయాలు చేస్తూ ఈరోజు ఇది వారోత్సవాల్లో భాగంగా మన జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం మన యొక్క మూర్తి గారు, ఇతర మా సిస్టర్ గారు, రంగప్రసాద్ గారు, ఇతర మానవతా పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క శక్తి వంచనలో కూడా కృషి చేస్తున్నారు. 110 మానవతా యూనిట్లు ఏర్పడటానికి అంకురార్పణ ఈ జంగాటంలో జరగడం ఈ జంగాటం ప్రజలుగా చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టింది మాత్రం మానవతా జంగాటంలోనే. సుమారు 90,000 మంది సభ్యత్వంతో మానవ సంస్థ కొనసాగుతుంది. అనేక జిల్లాల్లో ప్రెజర్ బాక్సులు కానీ శాంతిరథాలు కానీ ఉండడం జరిగింది. ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళు కన్నీటి పట్టిన రెండైనా తోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ మానవ సంస్థ ఏర్పడడం జరిగింది. మానవతా సంస్థకి ఎవరైనా ఆర్తులు కానీ ఎవరైనా